ఒక్క నిమిషంలో పళ్ళు తెల్లగా అయిపోయే చిట్కా చెప్తా. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. మాకు ఎక్కువగా వచ్చే పేషెంట్లు అడిగే క్వశ్చన్, రీల్స్ లో వచ్చే కామెంట్స్ ఒకటే, పళ్ళు తెల్లగా ఎట్ట రావాలని. పళ్ళు తెల్లగా వచ్చేదానికి ₹1 ఖర్చు పెట్టబడలేదు, ఇంట్లో నుంచి బయట కూడా పోబడలేదు. చిన్న చిట్కా చూపిస్తా చూడండి. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి ఐడియాస్ ఏమైనా ఉంటే కమెంట్లు పెట్టండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవన్నీ మీ ఇంట్లో ఉండేటివే కదా, మీ వంటింట్లోనే ఉంటాయి, ₹1 ఖర్చు లేదు. వీటితోటే మీకు చిట్కా చెప్తా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఏ ఇంట్లో అయినా వంటింట్లో నిమ్మకాయ, పసుపు, బేకింగ్ పౌడరు, తర్వాత కాఫీ పొడి, ఇవి ప్రతి ఇంట్లో ప్రతి కిచెన్ లో ఉంటాయి. వీటిని వాడుకొని పళ్ళు ఎలా తెల్లగా వస్తాయనేది నేను మీకు ఇప్పుడు చూపిపోతున్నా. నిమ్మకాయని పిండుకోండి బాగా, ఒక ఫుల్ నిమ్మకాయ పిండేసేయండి. తర్వాత 1 స్పూను పసుపు, ముందు బేకింగ్ పౌడరు కాఫీ పొడి వేయకూడదు, ముందు పసుపు వేయాలి. పసుపు 1 స్పూన్ వేయాలి. పసుపు వేశాక ఆ పసుపుని బాగా మిక్స్ చేయాలి. బేకింగ్ సోడా కొద్దిగా వేసుకోవాలి, పూర్తిగా వేయకూడదు, కొంచెమే వేయాలి. ఎక్కువ వేసారంటే పళ్ళు అరిగిపోతాయి, జాగ్రత్త. లాస్ట్ లో 1 స్పూను కాఫీ పౌడర్. మన బాండల మీద కాస్త కాఫీ పొడిని వేడి చేసి ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత 1 స్పూను ఆ ఫ్రై చేసిన కాఫీ పొడిని 1 స్పూను ఈ మిశ్రమంలో కలపండి. మా కెమెరా ఇక్కడ రామ్మా, చూపిద్దామమ్మా, కెమెరా చూపించి ఇక్కడ. చూసారు కదా, ఇది ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. గింజలు ఉంటే మళ్ళీ తీసి పారేయచ్చు. దీని మీద ఒక మూత పెట్టాలి. ఇలా మూత పెట్టి కనీసం 1 గంట సేపు మూత కింద అది పెడితే దాంట్లో ఉండే ఆమ్లాలు, అసిడిక్ ఎఫెక్టు, మీకు పసుపు యొక్క యాంటీసెప్టిక్ ఎఫెక్టు, బేకింగ్ సోడా యొక్క వైటనింగ్ ఎఫెక్టు, ఇవన్నీ ఎఫెక్ట్స్ అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు మీకు చూపించబోయేది అసలైన సీక్రెట్, ఎవ్వరు మీకు చెప్పని ఈ సీక్రెట్. ఈ మిశ్రమాన్ని నీట్గా తీసుకొచ్చి వాష్ బేసిన్లో పారబోసేయండి. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. మిశ్రమాన్ని పారబోసేసి హ్యాపీ డెంటల్కి రండి. హ్యాపీ డెంటల్లో ప్రొఫెషనల్ టీత్ వైటనింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. మేమేం చేస్తామంటే పంటి మీద కొన్ని గంటల పాటు మైల్డ్ బ్లీచింగ్ ఏజెంట్ పళ్ళ మీద కొన్ని గంటలు మీరు పెట్టుకునే విధంగా చేస్తాము. అలా చేయడం వల్ల స్లోగా పళ్ళు వైటనింగ్ అవుతాయి. అలా కాకుండా ఇంట్లో మనం వేసి, నేను చూపించాను కదా ఇప్పుడు, కాఫీ పొడి, మన ఉప్పు, బేకింగ్ సోడా వేసి రుద్దారంటే ఉండే పళ్ళు అరిగిపోతాయి. హ్యాపీ డెంటల్కి రండి, టీత్ వైటనింగ్ ప్రొసీజర్స్ చేసుకోండి. ఊరికే 1 నిమిషం పళ్ళ మీద వేసి రుద్దితే పళ్ళు తెల్లగా రావు. పంటి మీద చాలాసేపు ఆ బ్లీచ్ నిలబడాలి, అప్పుడే వైటనింగ్ వస్తుంది. ఆ వైటనింగ్ ప్రొఫెషనల్గా చేస్తేనే పళ్ళు జూవు మండము, పళ్ళు నొప్పులు రావడం, ఇట్లాంటి సమస్యలు రాకుండా కరెక్ట్గా ఉంటుంది. సో ఇట్లాంటి చిట్కాలకు పోవద్దు. హ్యాపీ డెంటల్. సెన్సోరా టూత్ పేస్ట్.